మంచిర్యాల జిల్లాలో దాదాపు 900 నుండి 1300 ఎకరాలు మునిగిపోయిన సమాచారం వచ్చింది. వాటన్నిటిని వచ్చి పరిశీలించి కలెక్టర్ గారితో పాటు ఎక్కడ వేలాల ఇష్టాపూర్ ప్రాంతాలు, ప్రత్యేకంగా పుష్కర్ ఘాటు, పౌనూరు, శివారం ఇవన్నీ వచ్చి చూసి ఇక్కడ రైతులతో కూడా కలవడం జరిగింది. చాలా వరకు నీళ్లు లోపటి వరకు వచ్చేసి పంట నష్టం అయింది. దీన్ని పరిశీలించి కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఎంత నష్టమైంది, ప్రతి ఎకరం పట్టు నష్టపరిహారం ఏం చేయొచ్చు ప్రభుత్వం తరఫున ఎస్టిమేట్ చేసి వాళ్ళకు న్యాయం చేసేటట్టు పనిచేస్తామని చెప్పి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రైతులందరికీ ఎవరైతే నష్టపోయినారో ఈ వరదల వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇప్పచ్చే బాధ్యత మాది. మరి అదేవిధంగా ఇట్లాంటి వర్షాకాలంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇష్టాపూర్ ప్రాంతానికి చెందిన ఒక రైతుకి కూడా పిడుగు తాకి హాస్పిటల్లో సీరియస్గా ఉన్నారు. వారిని కూడా పోయి కలవడం జరిగింది. డాక్టర్స్ ప్రస్తుతానికైతే వారు స్టేబుల్ ఉన్నారు, సేఫ్ ఉన్నారని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఈసీజీ చెక్ చేసి మళ్ళీ అబ్జర్వేషన్ చేస్తా అని చెప్పినారు. అందరికీ ఈ వర్షాకాలంలో సురక్షంగా ఉండాలి, పిల్లలు కూడా ఉన్నారు, రైతులందరూ బాగుండాలని చెప్పి ప్రత్యేకంగా వచ్చి అందరిని కలవడం జరిగింది. అదేవిధంగా యూరియా ఇష్యూలు కూడా రైతులు చెప్పుకున్నారు. యూరియా బస్తీలు వస్తలేవని చెప్పి వాటి మీద కూడా